సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రమైన తహసీల్దార్ కార్యాలయానికి కొండపోచమ్మ సాగర్ ముంపు బాధితులు బీజేపీ నాయకులు ధర్నాకు దిగారు. నిర్వాసితుడైన దాచారం అనిల్ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం భూ నిర్వాసితులకు సత్వరం న్యాయం చేయాలని కోరారు. మా భూమి మాకు కావాలని అప్పట్లో కేసు వేసినప్పుడు కేసులో పేర్కొన్నాము. అయితే మేము మమ్మల్ని 2020 సంవత్సరంలో బలవంతంగా అర్ధరాత్రి పూట తీసుకొచ్చి రేకుల రూమ్లో వేసిండు. అయితే ఇప్పుడు మేము ఆ రూమ్లలో రేకుల షెడ్లలోకి పోయి కూడా దాదాపు ఇప్పుడు 5 సంవత్సరాలు నిండిపోయింది, 6వ సంవత్సరం నడుస్తుంది. అయినా మాకు ఇప్పటి వరకు పరిష్కారం జరగలేదు. 4 నెలల క్రితం దాచారం మల్లయ్య అనే వ్యక్తి మా మామయ్య అవుతాడు, ఆయన చనిపోయినాడు. ఇదే మనస్తాపాలు వృద్ధి చెంది అయితే ఇల్లు కట్టుకోమని ఫ్లాట్ అలో చేసింది. కాకపోతే దానికి రిజిస్ట్రేషన్ లేదు. ఆయన దగ్గర కడదామంటే పైసలు లేవు, ఈ రిజిస్ట్రేషన్ చేయట్లేదు. వాళ్ళ పిల్లలకి 18 సంవత్సరాల ప్యాకేజీ పైసలు అవి కూడా రాలేదు. కనీసం అవ్వొచ్చిన ఒకళ్ళ పైసలతోటి ఇల్లు కడదామని ఆలోచించుకుంటూ ఉండగానే ఆయన మనస్తాపానికి గురి చెంది ఇటు అప్పుల బాధ, ఇంటి దగ్గర బతకలు. కొండపోచమ్మ సగలరా మాది 21 ఎకరం భూమి పోయింది. ఈ ఇద్దరు ముగ్గురు లీడర్లు కలిసి కేసు పెట్టాలి, పైసలు ఇస్తాం, కేసు పెట్టాలి, ఎక్కువ వస్తాయి అన్నారు. అంటే మేము వాళ్ళ మాట నమ్మాము. ఇక వాళ్ళ మీద ఏమేమి తింటారో తెలియదు, ఇప్పటి వరకు వాళ్ళకు 2 మనిషికి 2 ప్లాట్లు వస్తే చేసుకురు. మా ప్లాట్లు పక్కకు పెట్టిరు. మా ప్లాట్లు తీసేది కావాలంటే మాకు ఇండు టేపు ఉండబోతే ఇండు టేపు రేగులలో సంతులు అవుతుంది. ఆనబోతే మొక్కలు మధ్య ఇల్లు బియ్యం సంతులు నాంతాయి. పెళ్ళాం పిల్లలు చిన్నోళ్ళు, ఊరు 3 బిడ్డలు. ఆ 3 బిడ్డలు ఉన్నోళ్ళు కూడా పెళ్లిలోకి వచ్చారు, బాధలు పడుతారు. అట్లా అయినా కానీ వీళ్ళకి కనికరం లేదు. తెచ్చిపించారు, పక్కకు జరిగారు. మాకు ఎవరెవరికి రావాలో మొత్తం అన్ని మీకు సబ్మిట్ చేసినాం. మీరు మ్యాప్లో ఇంకో మ్యాప్ లేదు, ఇది ఇవ్వలేదంటే మేడం మీ దగ్గర ఆఫీసులో ఉన్న మ్యాప్ మార్చిస్తారు మేడం. మాకు పంపించిన మ్యాప్ వేరే ఉంది, మాకు ఈ మ్యాప్ ఇచ్చారు మేడం అని మీకు ఇచ్చినాం. ఆల్రెడీ వాట్సాప్ చేయమన్నారు, వాట్సాప్ చేసినాం. అవి చూసి అది ఎప్పుడు చేస్తారో రేపు చేస్తాంటే చేసేయండి మేడం. మేడం ఎంఆర్ఓ మీరు ఇంతకుముందు మాట్లాడుతూ బఫర్ జోన్ లో మొత్తం 21 కుంట ఎన్ని ప్లాట్లు వచ్చేది ఇప్పుడు మేడం